హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ రోల్ మీద అయితే వాళ్ళ కెరియర్ అఫీషియల్ పేజ్లోనే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క రోల్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఎవరైతే 12th అనేది పాస్ అయి ఉంటారో ఆర్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 30,000 అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ కూడా ఫీజు అనేది లేదు. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. మరికొన్ని జాబ్ అప్డేట్ అండ్ అలాగే లింక్స్ని ఇన్ఫర్మేషన్ని పొందండి. గైస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని అనమాట. మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగా ఈ యొక్క కంపెనీ సింబల్ మికియాక్ అనే కంపెనీ సింబల్ వాళ్ళ కెరియర్ అఫీషియల్ పేజ్ కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. డీటెయిల్స్ అన్ని వన్స్ చెక్ చేసుకున్నాకైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి. జాబ్ రోల్ వచ్చేటప్పటికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రోల్ మీద అయితే హైరింగ్ ప్రాసెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. చక్కగా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో కూడా బీపీఓ అనే జాబ్ మీద అయితే ఏమన్నా తీసుకురండి సార్ అనేది మనకు కామెంట్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా రీసెర్చ్ చేసి అయితే నేను బీపీఓ సంబంధించి అయితే నేను అనేది జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో తీసుకురావడం అయితే జరిగిందని అనమాట. అది కూడా బీపీఓ ఎందుకనంటే సో లెస్ అయితే కాంపిటీషన్ ఉంటుందని అనమాట. సో తక్కువ శాలరీస్ అయినా యావరేజ్ శాలరీస్ బెటర్గానే ఉంటాయి. అవి కూడా కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. త్వరగా అయితే జాబ్ రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సెక్టార్ని అయితే ఎంచుకోవడం అయితే జరుగుతుంది అనమాట చాలామంది. అండ్ అలాగే లొకేషన్ వచ్చేటప్పటికి ఇండియా వైజ్గా మనం ఎక్కడి నుంచి అయినా సరే మనం అనేది వర్క్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ గమనించినట్టయితే 0 to 1 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఫ్రెషర్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెక్టర్ వచ్చి బీపీఓ సెక్టర్ సంబంధించి ఇవన్నీ బీపీఓ సంబంధించి జాబ్స్ అనేది గమనించగలరు. అండ్ అలాగే జాబ్ ఐడి కూడా మీకు క్లియర్గానే స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఈ యొక్క కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సో ఇప్పుడు వచ్చే అన్నీ కూడా కస్టమర్ కేర్ విభాగం సపోర్ట్లోనే వర్క్ చేసుకునే విధంగానే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎందుకనంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఆపర్చునిటీలు అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి అనమాట. అంటే వాయిస్లోకి మనం కాల్స్ అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ రూపంలో మెయిల్స్ రూపంలో మనం రిప్లైస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాయిస్ అండ్ నాన్ వాయిస్ సంబంధించి జాబ్స్ అన్నీ కూడా సో అవన్నీ కూడా కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయి కాబట్టి ఇవన్నీ కస్టమర్ కేర్ డిపార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే 2 డేస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే క్యాండిడేట్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాం అయితే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ విధంగానే ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. సో ఈ యొక్క రోల్ మీద అయితే మనం మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేస్తున్నా కూడా పర్వాలేదనమాట. అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు 12th పాస్ అయినట్టయితే సరిపోతుందనమాట. అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. నాకైతే అవకాశాలు అయితే కల్పించడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది లెవెల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓపెన్ టు ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్స్ విత్ అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై అనేది ఇందాకే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే బీపీఓ ఫర్ ఎనీ కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రోల్కి మనం శాలరీ గమనించినట్టయితే అరౌండ్ మనకి సిటీసీ రూపంలో 20,000 అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మన స్కిల్స్ అన్ని గమనించుకొని కస్టమర్ సపోర్ట్ రోల్స్ మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే మనము అరౌండ్లీ 20K దగ్గర నుంచి 30K దాకా మనం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గైస్. అండ్ అలాగే షిఫ్ట్ అవర్స్ మనం గమనించినట్టయితే ఫీమేల్స్కి వాళ్ళ యొక్క సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళు అనేది డే షిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫీమేల్స్ వర్టికైనా అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ మేల్స్ వచ్చేటప్పటికైతే వాళ్ళు 24/7 అయితే రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయడానికి ఖచ్చితంగా మీరు అనేది అవైలబిలిటీ అయితే ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందని అనమాట. అదొకటి ప్రతి ఒక్కరు గమనించగలరు. అండ్ అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ యొక్క జాబ్ మనకు వచ్చిన తర్వాత జాబ్ ఏ విధంగా ఉంటుంది, వర్క్ ఏ విధంగా ఉంటుంది అని అనేది చిన్న రెస్పాన్సిబిలిటీ అయితే కస్టమర్ సపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు రిసాల్వ్ ఇష్యూస్ ఫర్ క్వైరీస్ లెవెల్ 2 ఇరిటేట్
కస్టమర్స్ వియా ఫోన్ కాల్స్. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయటం ఏం జరిగింది కంపెనీకి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గూడా ఇష్యూస్ అనేది రావటం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళ యొక్క క్వైరీస్‌ని, వాళ్ళ యొక్క డౌట్స్‌ని గూడా యాస్ ఏ కస్టమర్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో మీరు యాస్ ఏ ఎగ్జిక్యూటివ్‌గా అయితే మీరు వర్క్ చేసి, ఆ యొక్క కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడి, వాళ్ళ యొక్క ఇష్యూస్‌ని, క్వైరీస్‌ని అన్నిటికి గూడా మీరు రిసాల్వ్ అయితే చేయాల్సయితే ఉంటుందని ప్రైమరీ వర్క్ కింద అంటే మెయిన్ వర్క్ అంతా గూడా ఇదే ఉంటుందని అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. దానికి సంబంధించి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ఒక ల్యాప్‌టాప్ అయితే కలిగి ఉండాలి. ఆ సిస్టమ్ అయితే కలిగి ఉండాలి. ఆ యొక్క సిస్టమ్‌కి సంబంధించి ర్యామ్ అయితే 6-8 జీబీ ర్యామ్ అనేది ఉంటే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుందనైతే కంప్లీట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఓఎస్ మనం గమనించినట్టయితే విండోస్ 10 అండ్ అబోవ్ గూడా ఉన్నట్టయినా గూడా మీకు మనకి సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే స్టోరేజ్ గూడా వీళ్ళు అడగటం అయితే జరుగుతుందనమాట. సో, మీ యొక్క సిస్టమ్ గాని, ల్యాప్‌టాప్ గాని 128 జీబీ స్టోరేజ్ అయితే మినిమమ్ ఉండే విధంగా అయితే చూసుకోండి గైస్. సో, ఎందుకంటే ఇచ్చిన టాస్క్ అన్నీ గూడా చేయాల్సయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ స్పీడ్ గూడా మీకు కలిగి ఉండాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే స్టార్టింగ్‌లో మనం గమనించినట్టయితే స్కిల్ సెట్ అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట. దానికి ఈ యొక్క రోల్‌కి సంబంధించి మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలననమాట. అండ్ అలాగే వాయిస్ అండ్ అసెస్ అంటే కనిపించడం జరుగుతుంది. క్యాండిడేట్స్ వాయిస్ అండ్ అసెంట్ షుడ్ బి క్లియర్, ఈజీలీ అండర్‌స్టాండబుల్, స్పీకింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యొక్క 2 లాంగ్వేజెస్‌లో అయితే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అసెస్‌మెంట్ అనేది గమనించడం అయితే జరుగుతుందనమాట. అంటే ఏం లేదు గైస్. మీ యొక్క స్పోకెన్ స్కిల్స్ అంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ వాయిస్ ఎలా ఉంటుంది? ఇంప్రెసివ్‌గా ఉందా? లేదా? కస్టమర్స్‌తో మాట్లాడే విధంగా ఉందా? లేదా? అనేది ఇదొక చిన్న అసెస్‌మెంట్. అంటే మీకు ఎలాగో ఇంటర్వ్యూ కాల్ అనేది రావటం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అడిగి చిన్న చిన్న క్వెషన్స్ అయితే అడిగి మీకు ఇంటర్వ్యూ అనేది సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఆ విధంగానే మీకు ఆ యొక్క అసెస్‌మెంట్ గూడా అప్పుడే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మీ వాయిస్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటని అదొకటే గమనించడం అయితే జరుగుతుందనమాట. సో, సెలక్షన్ ప్రాసెస్ అంతా గూడా ఓన్లీ ఇంటర్వ్యూ రూపంలోనే ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కట్టాల్సిన పని లేదు. ఎలాంటి ఎగ్జామ్ గూడా కండక్ట్ చేయట్లేదన్నమాట. కేవలం ఇంటర్వ్యూ రూపంలో సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వెంటనే ఆన్ బోర్డింగ్ గూడా ఇచ్చే విధంగా వీళ్ళు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. ఇనిషియల్‌గా మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ట్రైనింగ్‌లో మీ ఫుల్ వర్క్ అంతా నేర్చుకున్న విధంగా తర్వాత వెంటనే మీకు వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జెన్యూన్ వీడియోసే నేననేది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించి కెరియర్ పేజే నేననేది తీసుకురావటం అయితే జరుగుతుందనమాట. ఒక్క లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేసినట్టయితే మరికొన్ని వీడియోస్ తీసుకురావడానికైతే నేనైతే ట్రై అయితే చేస్తాను. ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా వాళ్ళకి అఫీషియల్ పేజ్ నుంచే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. రైట్ సైడ్‌లో మీకు అప్లై బటన్ అనేది కనబడడం జరుగుతుందనమాట. సో, సింపుల్‌గా దాని మీద ట్యాప్ అయితే చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో, లోడ్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా అయితే రావటం అయితే జరుగుతుంది. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి కొన్ని అనేది మనం ఇందాక చెప్పుకోవడం జరుగుతుంది కదా! అవన్నీ మీ యొక్క రెజ్యూమ్‌లో ప్రాపర్‌గా పెట్టుకొని రెజ్యూమ్ ఇక్కడ అప్‌లోడ్ అయితే చేయండి గైస్. షార్ట్ లిస్ట్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించగలరు. సో, రెజ్యూమ్ అప్‌లోడ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి. మీ యొక్క లాస్ట్ నేమ్ అండ్ అలాగే కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, మీ యొక్క అడ్రెస్ అండ్ అలాగే కంట్రీని మెన్షన్ చేయండి. మీ యొక్క స్టేట్ మెన్షన్ చేయండి. సిటీని కూడా ఇవ్వండి. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయండి. లేదంటే ఆప్షనల్‌గా వదిలేసేయండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఒక ఆహ్, ఎక్స్‌పెక్టెడ్ సాలరీ కూడా అడగడం జరుగుతుందనమాట. సో, బీపీఓ సెక్టర్ కింద మనం అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ అనేది ఇవ్వద్దు. 2,00,000 అయితే ఇవ్వండి. అండ్ అలాగే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే రెజ్యూమ్ ఇంకోసారి బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయండి. అండ్ స్క్రీనింగ్ క్వెషన్స్ అనేది 2 అడగటం అయితే జరుగుతుందనమాట. మీకు ల్యాప్‌టాప్ ఉందా లేదా అనేది. సో, ఎక్కడైతే యెస్ అనేవి అయితే ఇవ్వండి. జెండర్ మెన్షన్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనేది రైట్ సైడ్‌లో మీకు కనబడటం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ప్రాపర్‌గా మీ యొక్క రెజ్యూమ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు అర్థం అనమాట. వితిన్ 4 డేస్ లోపు వీళ్ళ దగ్గర నుంచి కాల్ గాని, అలాగే మెయిల్ రూపంలో గాని మీరనేది ఎక్స్‌పెక్ట్ అనేది చేయొచ్చు. చార్ట్ రేటెడ్ పీపుల్‌కి అందరికీ కూడా మెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది గైస్. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.